చైల్డ్ స్నాచింగ్ చేసిన పాత నేరగాడిని 14 గంటల వ్యవధిలోనే ఛేదించి పట్టుకున్న ఎంవీపీ క్రైమ్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే 6/5/25న ఎంఎంటీసీ కాలనీలో ఉదయం 5 గంటల నుండి 5:30 మధ్యలో సుగ్గు జగదాంబ అనే మహిళ తమ నివాసం వద్ద పూజ కోసం పువ్వులు కోస్తుండగా ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను నెట్టిపడేసి ఆమె మెడలో ఉన్న తులమున్నర బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. దీంతో ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న డీసీపీ క్రైమ్స్ క్రమతి లతామాధురి గారి మార్గదర్శనంలో ఏడీసీపీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు మరియు ఏసీపీ క్రైమ్స్ శ్రీ లక్ష్మణరావు ఆదేశాల మేరకు డీసీఐ శ్రీ వి చక్రధర్రావు నేతృత్వంలో డీఎస్ఐ అప్పలరాజు, ఏఎస్ఐ శ్రీ డి కిషోర్ బాబు గారి మరియు సిబ్బంది పీసీస్ శ్రీ హరిప్రసాద్, జగత్ కిరణ్, సాయి, రాజేష్, అప్పలరాజు, అగస్టిన్లు కలిసి సమిష్టిగా దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే సీఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బంది నేరస్థలానికి చేరుకుని అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి పింక్ కలర్ షర్ట్ వేసుకుని బండిపై వచ్చినట్టు గుర్తించి ఆ వీడియో ఆధారంగా ముద్దాయి ప్రయాణాన్ని ట్రేస్ చేసేందుకు మరో బృందం విశాఖపట్నం సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్లి సిటీలోని 4 వైపులా వివిధ సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి ప్రయాణాన్ని గమనించి ముద్దాయి ఎంఎంటీసీ కాలనీ నుండి మద్దిలపాలెం, విశాఖ ఐ హాస్పిటల్, పందిమెట్ట జంక్షన్, రామకృష్ణ జంక్షన్ మీదుగా 1 టౌన్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి వాడిన బండి నెంబర్ను గుర్తించి ఆ నెంబర్ ఆధారంగా ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన సుమారు 14 గంటల వ్యవధిలోనే టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించి సదరు నేరస్తుడిని ద్వారకా సీఐ ఆధ్వర్యంలో ఎంవీపీపీఎస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా పట్టుకోవడమైనది. ఈరోజు ఈ ప్రెస్ అందరికీ ముఖ్యంగా ముందుగా గుడ్ ఈవినింగ్. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఎంఈపీ కాలనీలో ఒక స్నాచింగ్ అఫెండర్ని పట్టుకున్నారు. నిన్న ఉదయం తెల్లవారుజామున 5-5:30 గంటల టైంలో ఈ ఫిర్యాదు అయినటువంటి జగదాంబ గారు ఎంఎంటీసీ కాలనీలో పువ్వులు కోయడానికి బయటికి రాగా ఈ ముద్దాయి ఒకరు వచ్చి మోటార్ సైకిల్ మీద వచ్చి మెడలోని గొలుసుని తెంపుకొని పారిపోయారండి. పారిపోయినప్పుడు మన వెంటనే ఆవిడ వచ్చి పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 208/25గా కేసు నమోదు చేశారు. నమోదు చేసిన వెంటనే చక్రధర్ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు టీమ్స్ అండ్ 4 టీమ్స్ ఈ సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము, తర్వాత బ్యాడ్ క్యారెక్టర్స్ వెరిఫై చేయడం, ఆల్ యాంగిల్స్లో వెరిఫై చేసి ఈ సీసీ ఫుటేజ్ టెక్నికల్ క్లూస్ ఆధారంగా ముద్దాయిని నెమల మణికంఠ అనే వ్యక్తిని వితిన్ 14 అవర్స్లో క్రైమ్ జరిగినటువంటి 14 అవర్స్లోనే అపహరణ చేసి అందరు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశారు. ఈ మనకి సీసీటీవీ ఫుటేజీలు చాలా వైటల్గా ఈ కేసు ఛేదించడానికి బాగా పనికొచ్చాయి. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు కూడా తమ వంతుగా ఎక్కువగా ఇళ్లలో కానీ లేదనంటే ఎక్కడెక్కడైతే కాలనీస్ ఉంటాయో కాలనీస్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, సొసైటీస్ ఉంటాయి అందరూ కూడా అమౌంట్ పూల్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా నేరం చేసినా అది ప్రివెన్షన్ పర్పస్లో డిటెక్షన్. పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈ రోజే. ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన 31 ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకొని పాదాల మంటపం నుంచి అలిపిరి పాదాల దగ్గర నుంచి
2.5 కిలోమీటర్లో ఉన్నటువంటి టీటీడీ స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. సాధువులు, భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు. ఈ రకంగా ఏ కారణంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో, మా ప్రభుత్వం ఆ హోటల్కు అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా యాగి ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేశారో, అదే చంద్రబాబు నాయుడు గారు అదే హోటల్కి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పాదాల మంటపానికి అతి చేరువలో టీటీడీ స్థలాన్నే ఇచ్చేందుకు ముందుకు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి నిర్ణయం అది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి 31 ఎకరాల భూమిని టూరిజం శాఖ వాళ్లకు కేటాయించి అక్కడ తీసుకున్నటువంటి అదే నిర్ణయాలను ఇక్కడ అమలుపరచాలని చెప్పటం, అంటే ఆ హోటల్కు తిరిగి అనుమతి ఇవ్వటం, ఆ ఒబరాయి హోటల్కి అనుమతి ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి టీటీడీ స్థలం అవసరమా అన్నది మొదటి ప్రశ్న అయితే, అక్కడి నుంచి మీరు ఆ హోటల్ అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరం మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నా. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి మొక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు, మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను. కారణం ఏమిటంటే, రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం,
ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ. ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 16కు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు? గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది? గెలవలేము అన్న సంగతి తెలుసు. గెలిచిన వాళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. మళ్ళీ ఇలాంటి చోట 6 మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఫార్ ది వరల్డ్. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి విదేశీ పెట్టుబడి ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్జీ కంపెనీకి సాదర స్వాగతం పలుకుతుంది. Holy Ambassador of Republic of Korea to India, Chukkapalli Suresh Garu, Honorary Consular General to Andhra Pradesh and Telangana, Srini Raju Garu, Ravi Sana Reddy Garu of Sri City, Katamneni Bhaskar Garu, Secretary IT, Venkateswar Garu, Collector, District Collector, Abhishek Kishore, VCMD APIC, and to all the dignitaries in front of me, a very warm welcome to the state of Andhra Pradesh. Today we are not just breaking ground, we are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won. And the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy-efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth, and transforming lives. We are not just building factories, we are building futures here. This facility along
alone will create nearly 1,500 direct jobs. And with LG's key vendors investing here, creating more than 700 jobs will impact. మెగా జాబ్ మేళాను విజయవంతం చేయండి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు. ఈ నెల 9న పెంతి పీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని అధికారులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. మెగా జాబ్ మేళా నిర్వహణకు సంబంధించి నియోజకవర్గం అధికారులు, ఎన్డీఏ ముఖ్య నాయకులతో బుధవారం సమీక్షా కార్యక్రమం నిర్వహించి మెగా జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు 40కు పైగా కంపెనీలు హాజరవుతున్నాయని, 1500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. మే 9న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే మెగా జాబ్ మేళాను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, మేయర్ పేల శ్రీనివాసరావుతో కలిసి తాను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు అన్ని రకాల వసతులు సమకూరుస్తామని, టీ, స్నాక్స్, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పెందుర్తి నియోజకవర్గం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, జనసేన నేతలు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఎల్లుండి 9వ తారీఖు ఉదయం 9 గంటలకి ఇదే హై స్కూల్ ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం. అనకాపల్లి, విశాఖ జిల్లాల వారి ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వర్తించాలని ఒక సంకల్పం తీసుకున్నాం. దగ్గర 3,000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తారని, 40 కంపెనీలు ఈ రోజుకే రిజిస్టర్ అయ్యాయి. ఇంకా 10-15 కంపెనీలు పెరిగిన ఆశ్చర్యపోవక్కర్లా. ఆన్లైన్లో ఇప్పటికే స్టూడెంట్స్ 1400-1500 మంది అప్లై చేసుకున్నారు. అది 3,000 వరకు వెళ్తుంది అంటలో ఏమాత్రం సందేహం లేదు. దగ్గర ఒక 1000 నుంచి 1500 వరకు జాబ్ అవకాశాలు కూడా ఆ రోజే పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వచ్చినప్పటికీ కూడా మా శ్రేణులకి, మా ఆఫీసర్స్కి, మా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా పెందుర్తి మీద మాత్రం ఫోకస్ పెట్టమని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే ఈ ప్రాంతం వాళ్ళే రావాలనే కాదు, ఏ కంపెనీకి ఏ స్కిల్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇతర ప్రాంతాలు, మన జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అందరికీ కూడా మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే, మీకు నాకు అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా భోజన సదుపాయాలు ఉంటాయి, స్నాక్స్ సదుపాయాలు ఉంటాయి. ఈవినింగ్ ఉదయం 11 o'clockకి కూడా ఏదన్నా టీ, స్నాక్స్ ఉంటుంది. 9 గంటలకి జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, నేను, మేయర్ గారు ఆధ్వర్యంలో చేయాలనుకున్నాం. ఎవరన్నా ఊర్లో లేక దీంట్లో ఒకళ్ళిద్దరు మిస్ అయినప్పటికీ కూడా కార్యక్రమం మాత్రం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9:30 కల్లా ఇంటర్వ్యూలు మొదలవుతాయి. 1 గంట కల్లా సర్టిఫికేట్స్ ఇచ్చే పొజిషన్ సర్టిఫికేట్ సెరమనీ కూడా జరుగుతుంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదల్లా, ఎక్కువ మంది పాల్గొనడానికి మీడియా సహకారం మాకు అవసరం. ఇవాళ రేపు మీరు కూడా పెద్ద ఎత్తున మీ మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఎక్కువ మంది వచ్చేట్టుగా మీరు కూడా మాకు సహాయం చేయండి. తప్పకుండా ఇదంతా కూడా మన ప్రాంతంలో నిరుద్యోగ యువతను ప్రోత్సహించడానికి, వాళ్ళ అవసరాలు తీర్చే కార్యక్రమం. కాబట్టి మనందరం కూడా నడుము బిగిద్దామని చెప్పి కోరుకుంటూ, ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఇటీవల అమెరికా వెళ్లి పెద్ద నేతలు అందరినీ కలిశాను. భారత్ పాక్ యుద్ధం ఆపగలిగే శక్తి నాకే ఉంది అని వాళ్ళు చెప్పారు. అందుకే శనివారం ప్రధాని మోడీని కలిసి ఆదివారం పాకిస్తాన్ వెళ్తాను అని అన్నారు. మీకు తెలుసు, నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు. మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి 2002 జూన్లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిశా. వాళ్ళు కూడా
పాల్ గారు, రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరొక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరొక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఎప్పుడు? ఏప్రిల్ గత నెలలో 2 వారాల క్రిందట 1200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. ఇదిగోండి, వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు, మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు. నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చాను. ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి? మోదీ గారికి పంపించా. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోడు నేను ఒక్కడనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి, ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి. నాతో పాటు దాదాపు ఒక 150 మంది ఎంపీల్ని వీసాలు లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్లాను. అప్పుడే నేను చెప్పనది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్లోనే యుద్ధం ఆగితే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? మన దేశంలో, రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? వద్దు,